ప్రభా. దేవా తండ్రి మా అందరి హృదయాల్ని మీరు సిద్ధపరచండి ప్రభా. దేవా తండ్రి ఏమైనా లోపాలు, దేవా చిన్నపాటి పొరపాట్లు, తప్పులు ఉంటే ప్రభా, దేవా తండ్రి మేము అందరం దిద్దుకోవడానికి ప్రభా, దేవా తండ్రి సిద్ధ మనసు కలిగి ఉండడానికి దేవా మీరు సహాయం దయచేయండి ప్రభా. దేవా తండ్రి నీ దాసుడు మాట్లాడుతుండగా ప్రభా, దేవా తండ్రి నీ సేవకుడు మాట్లాడుతుండగా ప్రభా, దేవా తండ్రి నాయన మా హృదయాలను మీరు విశాలపరచండి ప్రభా. దేవా తండ్రి మా హృదయముల్లో ప్రభా దేవా మీ మాటలు ఉంచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా. దేవా తండ్రి నాయన ఏ భారము కలిగి దేవా తండ్రి నాయన ఈ ప్రార్థనలు చేస్తున్నామో దేవా, మరింతగా మాకు ఎంతగా భారం కలిగించి ప్రభా అన్ని విషయంలో మీరే కార్యములు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి నాయన ఇదిగో ప్రభా ప్రారంభ దేవా చెబుతున్నా దేవా తండ్రి నీ వాక్యపు మాటల్లో, నీ వాక్య వెలుగులో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ ప్రభా, దేవా తండ్రి నాయన మాలో లోటుపాట్లన్నింటినీ ప్రభా మీ ఎదుట ఒప్పుకుంటూ ప్రభా, దేవా తండ్రి మీకు అప్పగించుకోవడానికి సహాయం చేయమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోవాలి, మీకు మాత్రమే అర్హత ఉందని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 దేవునికి మరి పాస్టర్ గారు మీ మాటలు క్లియర్ గా వినబడట్లేదు సార్. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఇంత అద్భుతముగా ఇంతవరకు నిరాటంకముగా చక్కగా అద్భుతముగా మరి మొదటి దినము మొదలుకొని ఇంచుమించు లక్ష వారముతో 100వ దినం అవుతుంది. ఈ 100వ దినం వరకు కూడా లక్ష వారంతో 100వ దినం అవుతుంది. ఇంతవరకు మరి పాస్టర్ జకరియా గారు మరి పగలనక రాత్రనక నిద్రాహారాలు కూడా మాని మరి అలాగున మరి జూమ్లో కూడా జాయిన్ అవుతూ ఆ విధంగా మరి సహకారులుగా సేవకులందరూ పెద్దలు అందరి సహకారంతో మరి అన్నిటికీ కుదురుబాటు కాలంలో భారతదేశంలో 787 జిల్లాల కొరకు ఈ ప్రార్థనలు అద్భుతముగా కొనసాగించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నిజంగా మరి ఇది భారతదేశానికే ఈ ప్రార్థనలు ఎంతో గర్వకారణమైనవి. మనం అందరం ఒక విషయం ఆలోచించాలి. ఎప్పుడైతే ఇతర రాష్ట్రాలు 787 జిల్లాల్లోకి వెళ్ళి మనము ప్రార్థన చేయాలని 3 దినాలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. అవుట్రీచ్ నాయకుల ద్వారా సంఘాల ద్వారా చేపట్టాము. అప్పుడు అంతకుముందే మణిపూర్లో, ఉత్తరప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో మాత్రమే క్రైస్తవుల మీద హింసలు, దాడులు ఇవన్నీ జరిగాయి. ఈ ప్రార్థనలు ఇలాగ ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేస్తున్నాము. ఆ తర్వాత దేవుడు జకరియా గారిని ప్రేరేపించి జూమ్లో కూడా కంటిన్యూగా ఈ ప్రార్థనలు చేయించాలనే బలమైనటువంటి దేవుని ప్రేరేపణకి లోబడి మరి ఈ బృహత్తరమైనటువంటి ప్రార్థన కార్యక్రమాన్ని చేపట్టి అది అంచెలంచెలుగా అది అభివృద్ధి చెంది 2 సెషన్లు అవ్వడానికి కూడా దేవుడు కృప చూపించాడు. మన సేవకులు, సంఘ పెద్దలు, ఆశ్రములు దీని కొరకు ఎంతగానో సహకరించారు. అంతమంది కృషి, ప్రయాస, సాధన వల్ల మనము ఈ ప్రార్థనలు నేటి వరకు కూడా కొనసాగించుకోగలిగాము.
అది సమయంలో మనం ఎంతగానో స్తుతించవలసిన గణపరచవలసినటువంటి సమయం. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఇప్పుడు మణిపూరు, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత ఛత్తీస్గఢ్ రాష్ట్రమే కాదు, మన ఆంధ్రాలో కూడా ఈ హింసలు చాలా భయంకరంగా మారిపోయాయి. మీరు వింటున్నారో లేదో, ఫేస్బుక్, యూట్యూబ్లు చూస్తున్నారు, చాలామంది చూస్తున్నారు. ఎవరో కొంతమంది తెలియకపోవచ్చు, కానీ 90% గ్రూప్లో ఉన్నటువంటి వారందరికీ తెలుసు. అదేంటంటే చాలామంది పాస్టర్ గారిని హిట్ లిస్ట్లో పెట్టారు చంపడానికి. ఆంధ్రప్రదేశ్లోను, ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోను హిట్ లిస్ట్లోనికి కొంతమంది పాస్టర్ గారులు పేర్లు వెళ్ళిపోయాయి. వాళ్ళని ఎలాగా చంపాలో కూడా పక్కా ప్లాన్తో ఉన్నారు. మనము ఎవరెవరు మీద మనం కేసులు పెట్టామో ఆ కేసులు ఒక్కటి కూడా పోలీసులు ఇంతవరకు తీసుకోలేదు. కానీ వాళ్ళు పెట్టినటువంటి కేసులు మాత్రము మన మీద, మన సేవకుల మీద, సంఘాల మీద, సువార్త మీద పెట్టిన కేసులు ఇమ్మీడియట్లీ కూడా తీసుకొని జైల్లో పెట్టిస్తారు. మన రీసెంట్గా ఒక సేవకుడిని. కాబట్టి ఇలాంటి స్థితిలోని మనము ఉన్నాము. అంటే ప్రార్థనలు చేస్తుండగా హింసలు పెరుగుతున్నాయా, మరణాలు పెరుగుతున్నాయా, బాధలు క్రైస్తవులకి పెరుగుతున్నాయా, తరుగుతున్నాయా? ప్రార్థనల ద్వారా అన్నిటికీ కుదురుబాటు ప్రార్థనలు మనము 100 దినాలు, ఇంచుమించు 96 దినాలు అనుకుంటా. రేపు మంగళవారము, బుధవారము 97వ దినం. 97 దినాలు బట్టి ప్రార్థన చేస్తే హింసలు ఇంకా పెరుగుతున్నాయి, బాధలు ఇంకా పెరుగుతున్నాయి. క్రైస్తవుల మీద ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా పెరిగి మరణాలు కూడా అయ్యి జైల్లో కూడా పెట్టి కొంతమందిని లిస్టులో పెట్టాము, మేము చంపుతా, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని పబ్లిక్గా వాట్సాప్, యూట్యూబ్లో కూడా భయం లేకుండా మనువాదులు, మతోన్మాదులు దాడికి దిగారు. మరి ప్రార్థనల ద్వారా ఫలితాలు ఏంటి? మరి ప్రార్థన చేసి లాభం ఏమిటి అని మనము ఒకసారి వాక్యములో చూస్తుండగా, ఈ ఆదిమ అపోస్తుల కాలంలో కూడా ఇలాగే జరిగింది. వారు మొదటి అధ్యాయంలో ప్రార్థన చేశారు. 14వ వచనములో మేడగదిలో 10 దినాలు ప్రార్థన చేశారు. తర్వాత 2వ అధ్యాయంలో కూడా 42వ వచనములో వారు అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరిచిటి యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉన్నారని 2వ అధ్యాయములో 42వ వచనములో వ్రాయబడింది. 3వ అధ్యాయంలో కూడా మొదటి వచనంలో ప్రార్థనా కాలము అయిపోయింది, ప్రార్థనా కాలముగా మారిపోయింది. నేను ఒక విషయం చెప్పి నేను ముగిస్తానండి, జాగ్రత్తగా ఆలకించండి. అపోస్తుల కాలంలో కూడా, ఆదిమ సంఘము కాలంలో కూడా అపోస్తులు, సేవకులు, సేవకురాలు అందరూ కూడా ప్రార్థన చేశారు. చేస్తుండగా హింసలు ఇంకా ఎక్కువైపోయాయి, మరణాలు ఎక్కువైపోయాయి, పోరాటాలు ఎక్కువైపోయాయి. మొదటి అధ్యాయంలో ప్రార్థన చేశారు 14వ వచనంలోని. 2వ అధ్యాయం వచ్చేసరికి ఇంకా ఎక్కువైపోయింది హింసలు. 3వ అధ్యాయంలోని మొదటి వచనంలోనే కాలాన్నే ప్రార్థనా కాలముగా మార్చేశారు. ఇంకా ఎండాకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఆ పగల రాత్రి అని లేదు, మొత్తం కాలమే 3వ అధ్యాయం మొదటి వచనంలో ప్రార్థనా కాలం అని పెట్టిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. మరి అవి ఎక్కువ అవుతూనే ఉన్నాయి, ప్రార్థనలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అటుపక్క కొట్టడాలు, తిట్టడాలు, చంపడాలు, హింసలు ఎక్కువ అవుతున్నాయి. ఇటుపక్క అపోస్తులు కూడా, ఇటుపక్క సంఘాలు కూడా ప్రార్థనలు కూడా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. అయితే 4వ అధ్యాయంలో కూడా అది అంత తీవ్రంలోకి వెళ్ళిపోయిందంటే, 4వ అధ్యాయంలో మనందరికి తెలుసు, చాలాసార్లు మనం చదువుకున్నాము. 24 నుంచి 31 వరకు చూస్తే అక్కడ మధ్యలోని వారందరూ కూడా 28వ వచనంలోని యేసుకు విరోధముగా హేరోదు, పొంతు పిలాతు, అన్యజనులు, ఇశ్రాయేల్ ప్రజలతో వారు కూడుకున్నారంట. అంత డెప్త్లోకి వెళ్ళిపోయిందనమాట. మొదటి అధ్యాయంలో ప్రార్థన చేశారు, శ్రమలు ఇంకా ఎక్కువయ్యాయి. 2వ అధ్యాయంలోని వారి ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు, ఇంకా ఎక్కువైపోతున్నారు.
వచ్చే మొదటి వచనంలో ప్రార్థన కాలంగా మార్చేసుకున్నారు వాళ్ళు, ఇంకా ఎక్కువైపోయాయి. 4వ అధ్యాయంలో చూస్తే పిలాతు, హేరోదు, ఇశ్రాయేల్ అన్ని జనులు వాళ్ళందరూ కలిసిపోయారు ఒక్క ఆదిమ సంఘం మీద దాడి చేయడానికి. అయినా వీరు ప్రార్థన మానలేదు. 31వ వచనం 4వ అధ్యాయంలో వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించాను. ప్రభువునందు ప్రియులారా, ఒక విషయాన్ని సేవకులమైన సేవకురాలమైన మనం గమనించాలి. ఇది ఒక ఆధ్యాత్మికమైన భయంకరమైనటువంటి యుద్ధము. మనం పోరాడున్నది శరీరులతో కాదు, అంధకార సంబంధులకు, లోకనాథులతో, అధికారులతో, ప్రధానులతో మనం పోరాడుతున్నామని గ్రహించి ఆదిమ సంఘం వలె ఇంకా మన ప్రార్థన జీవితాలు మనం పెంచుకోవాలి. వాళ్ళు ఎలా రెచ్చిపోయి కొడుతూ తిడుతూ ఆఖరికి ఇట్లిస్ట్లోని కొంతమంది పాస్టర్ గారిని పెట్టే మేము గ్యారంటీగా చంపేస్తామని ఆంధ్ర రాష్ట్రంలో యూట్యూబ్లో వాట్సాప్లోని బెదిరిస్తున్నారు. 787 జిల్లాలలోనే మనం ఈ ప్రార్థన పెట్టి, ఉపవాస ప్రార్థనలు పెట్టి, ప్రతిరోజు జూమ్లో కూడా 2 సెషన్లు జకరియా గారి ఆధ్వర్యంలో అనేక మంది దైవ సేవకులు, పెద్దలు, దైవ జనరాల ఆధ్వర్యంలో ప్రార్థనలు నడుస్తున్నాయి. అయినా సరే ఇలాంటివన్నీ చూసి మనం ప్రార్థనలో ఏమాత్రము వెనకంజ వేయకూడదు, ప్రార్థనలో వెనకకు తగ్గకూడదు. ఆదిమ సంఘములోని హింసలు, నిందలు, కొట్టడము, చంపడం ఎంత అధికముగా ఉందో వారి ప్రార్థనలు అంత అధికముగా చేశారు. కాబట్టి నడిపిస్తున్నటువంటి నాయకులందరూ, సేవకులు కానీ సేవకురాళ్ళు కానీ ఒక విషయాన్ని, నేను కానీ మీరు కానీ ఒక విషయాన్ని గుర్తించండి, గమనించండి. అదేంటంటే ఇంకా ఇంకా ఆసక్తితో ప్రార్థన చేసేటట్లుగా నడిపించాలి, మనస్ఫూర్తిగా ప్రార్థన చేసేటట్లుగా నడిపించాలి, విశ్వాసముతో ప్రార్థన చేసేటట్లుగా నడిపించాలి, బహు బలముగా ప్రార్థన చేసేటట్లుగా ఏలియా ప్రార్థనలు కావాలి ఇక్కడ, దావీదు లాంటి ప్రార్థనలు కావాలి ఇక్కడ, పౌలు లాంటి ప్రార్థనలు కావాలి ఇక్కడ. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇలాంటి ప్రార్థనలు, సమూయేలు లాంటి ప్రార్థన, మోసే లాంటి ప్రార్థనలు, ఇలాంటి భక్తుల మీద ఉన్న అభిషేకపు ప్రార్థనలు, నడిపింపు మనం పొందుకొని చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ప్రార్థనకి, మనువాదులు, మతోన్మాదులు చేస్తున్నటువంటి హింసలకి యుద్ధం ఏంటంటే, ఇంకా వాట్సాప్, యూట్యూబుల్లోనే మాటకి మాట, ఏమండి ఏదో వాళ్ళు ఒక మాట అంటే మనం ఒక 100 వీడియోలు పెడితే లాభం లేదు. ఇంకా ఆదిమ సంఘంలాగా మనం ప్రార్థనలోనికి వెళ్ళాలి. కాబట్టి నాయకులైన మీరందరూ కూడా ఎవరెవరికి ప్రార్థన చేయమని బాధ్యతలు అప్పగించబడ్డాయో వాళ్ళ సేవకులు కానీ, సేవకురాలు కానీ, సంఘ పెద్దలు కానీ, సువార్తకులు కానీ, ఇక మీదట జూమ్లో జరిగే ప్రార్థనలన్నీ కూడా మరి ఆదిమ సంఘములోని వాళ్ళ ప్రార్థన జీవితాలను ఎలాగ హెచ్చించుకున్నారో, ముందుగా వార్నింగ్లు ఇచ్చినప్పటికీ, కొట్టినప్పటికీ, తిట్టినప్పటికీ, చంపుతున్నప్పటికీ ప్రార్థనలు నడిపించడం, ప్రార్థనలు కొనసాగించడం వారు ఎలా మానలేదో మన ప్రార్థన జీవితాలు అలాగా, మన నడిపింపు అలాగా, మన లీడింగు అంత చక్కగా మనము ఉండగలిగినప్పుడు, అంత హృదయపూర్వకంగా ఆ జూమ్లో ఉన్నటువంటి వారందరినీ మనం నడిపించగలిగినప్పుడు త్వరలోనమాట గొప్ప మనము విడుదల, మన భారతదేశానికి గొప్ప విజయాలు, భారతదేశానికి గొప్ప స్వాతంత్ర్యము, క్రైస్తవులకి సువార్త చెప్పుకునేటటువంటి స్వాతంత్రం, సంఘాలు కట్టుకునే స్వాతంత్రం, చర్చిలు నడుపుకునే స్వాతంత్రం, బైబిల్ పట్టుకుని వీధుల్లో నడిచే స్వాతంత్రం మన ప్రార్థన ద్వారా దేవుడు తప్పనిసరిగా ఆ రాష్ట్రాలకు వెళ్ళి, పట్టణాలకు వెళ్ళి చేసే ప్రార్థన ద్వారా, జూమ్ ప్రార్థన ద్వారా తప్పనిసరిగా దేవుడు కొద్దిగా ఆలస్యమైన సరే ఇస్తాడు. ముందు బాగానే ఉంది. ఈ ప్రార్థన ప్రారంభించిన తర్వాత మరింత శ్రమలు, మరింతగా దాడులు, మరింతగా హింసలు, మరింతగా మరణాలు ఎక్కువైపోయాయి. అంటే మనం ప్రార్థన బలహీన పడిపోతామేమోనని, మానేస్తామేమోనని, ఏంటి ప్రార్థన చేసిన ప్రయోజనం ఏముంది, ప్రార్థన చేసినా కొడుతున్నారు, ఇంకా చంపుతున్నారు, ఇంకా ఎక్కువైపోతుంది కదా అని భయంతో ప్రార్థన మానేస్తామని దుష్టుడు చెలరేగిపోతుండగా పరిశుద్ధాత్మ ద్వారా మనము కూడా చెలరేగిపోవాలి ప్రార్థన కొరకు. అయితే మరి ఆ విషయాలు మనం గమనిద్దాం. తర్వాత ప్రార్థన నడిపిస్తున్నటువంటి దైవజనులైన మీరు, దైవజనరాలైన మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మరి చాలా ఇంతవరకు చక్కగా అద్భుతముగా నడిపించారు. ఇక మీదట ఇప్పుడు వాక్యం కొద్దిగా విన్నారు కాబట్టి అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో వాళ్ళ ప్రార్థన గురించి మనం విన్నాం. మరింతగా లోపము లేకుండా మనము ప్రార్థనలు నడిపించాలి. ఎంతమంది
ఆ జూమ్ లో జాయిన్ అవుతున్నారు. మొట్టమొదటిగా చూడండి, లిస్టు పెడుతున్నారు జకరయ్య గారు, ఈ రోజు జూమ్ లో జాయిన్ అయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు. వాళ్ళకి మనము కొద్దిగా ఫోన్లు చేయాలి. వారు జాయిన్ అయిన తర్వాత ఉంటున్నారా, మధ్యలో వెళ్ళిపోతున్నారా చూసుకోవాలి. ముందు వాళ్ళందరూ జాయిన్ అయ్యేటట్లుగా మనము వారికి ఫోన్లు చేస్తే ప్రోత్సహించి, ఇదిగో ఇలాంటి విషయాలన్నీ చెప్పి, అమ్మ మీరు ప్రార్థన చేయడానికి టైం ఇచ్చారు, మీ టైంలో మీరు జాయిన్ అవ్వండి. కొంతమంది ప్రారంభంలోనే రారు, అరగంట తర్వాత వస్తున్నారు. కొంతమంది లాస్ట్లో పావు గంటలో జాయిన్ అవుతున్నారు. కొంతమంది జాయిన్ ప్రార్థన చేస్తే వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా చెప్పి వాళ్ళకి ప్రోత్సహించి, ఇలాగ మధ్యలో వెళ్ళిపోతున్న వాళ్ళు ఎవరు, లేటుగా జాయిన్ అవుతున్న వాళ్ళు ఎవరు, అసలు జాయిన్ అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరు, ఇలాంటివన్నీ కూడా మన నాయకులమైనటువంటి మనము ఇవన్నిటిని కూడా, ఈ లోపాలన్నింటినీ కూడా దిద్దాలి. కాబట్టి మనము బలముగా ఉంటేనే, మనం అభిషేకించబడి నడిపిస్తేనే, మనం దీని పట్ల పట్టుదల, భారం, వేదన కలిగి ఉంటేనే మన నడిపింపులో ఉన్నటువంటి వారందరూ ఒక క్రమశిక్షణలోనికి రాగలరు. దయచేసి ఇది ఒక చిన్న వినపు మాత్రమే. ఇంతవరకు మీరందరూ అద్భుతంగా నడిపించారు. మీరందరూ సహకారం లేకపోతే ఈ ప్రార్థనలు ఇంత చక్కగా జరగవు, ఇంత చక్కగా కొనసాగవు. కాబట్టి చిన్న వాక్యము దేవుడు మనందరికీ పంపించాడు. పరిస్థితులు, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు, ఇటువంటి సమయాల్లో మనం ఏం చేయాలో, ఇంకా మనం ఆదిమ సంఘములో వారు ప్రార్థన చేయగా భూమి ఎలా కంపించిందో, వారు ధైర్యంగా ఎలా బోధించారో, అలాంటి కార్యాలు కూడా మన ప్రార్థనల ద్వారా జరగాలి. నడిపించే నాయకులకి ఆ ప్రత్యక్షత ఉండాలి. నేను నడిపిస్తున్నాను, వీళ్ళందరినీ కూడా అసలు అందరూ జాయిన్ అవుతున్నారు లేదా ఆ పేర్లు రాసుకోవాలి. ఎవరు మధ్యలో వెళ్ళిపోతున్నారో చూసుకోవాలి, ఎవరు లేటుగా జాయిన్ అవుతున్నారో చూసుకోవాలి. వారిని వెంటనే ఫోన్ చేసి వారిని అడగాలి. ఇలాగా మనము అడిగినట్లయితే, ఇలాగ మధ్యలో జాయిన్ అయిన వారు సరి చేసుకుని మొదటి నుంచి జాయిన్ అవుతారు. మొదటగా ప్రార్థన చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, అమ్మో ఆఖరి వరకు ఉండాలి పాస్టర్ గారు, లేకపోతే నడిపించే లీడర్స్ కూడా ఒప్పుకోవట్లేదు అని వారు ఏం చేస్తారంటే, మనము కొంచెం బలహీనం అయ్యామనుకో, లూజ్ ఇచ్చామనుకోండి, ఇంకా నెమ్మదిగా ఏం చేస్తారంటే, లేటుగా జాయిన్ అయిన వాళ్ళు పూర్తిగా మానేస్తారు. ముందుగా జాయిన్ అయినటువంటి వాళ్ళు, ప్రార్థన చేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇంకెవరు మమ్మల్ని అడగట్లేదు కదా, పట్టించుకోవట్లేదు కదా, ఎవరు మమ్మల్ని ఏం ప్రశ్నించట్లేదు కదా, అడగట్లేదు కదా అని ఆఖరిగా 10 మంది 15 మంది ఉన్న 10 మంది ఆఖరికి ఏమంటే 8 మంది ఆఖరికి 5గురు ఆఖరికి నడిపించే వాళ్ళు తప్ప ఇంకెవరు మిగలరేమనిపిస్తుంది. కాబట్టి ముందుటి నుంచే, ఈ రోజు నుంచి ఇంక 100వ రోజు రాకముందే ఇప్పటి నుంచే నాయకులందరూ, లీడర్స్ అందరూ కూడా, నడిపించే వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడదాం. ముఖ్యంగా దైవజనరాలు కూడా, పాస్టర్లు కూడా ప్రతి జూమ్లో కూడా మీరు తప్పనిసరిగా మీరు జాయిన్ అవ్వాలి. మిగతా వారిని కూడా, పాస్టర్ అమ్మగారులు కూడా, మిగతా స్త్రీలను కూడా మీరు ప్రోత్సహించాలని ఇది నా విన్నపము, ఇది నా మనవి. కాబట్టి మీరు అందరూ విన్నారు కాబట్టి ఇక మీదట జకరే పాస్టర్ గారు మరి కొన్ని మాటలు చెప్పి ముగిస్తారు. ఈ అవకాశం ఇచ్చిన జకరే పాస్టర్ గారికి, విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. మంచిది. మరి అందరినీ ప్రోత్సహించేటువంటి మాటలు చెప్పినటువంటి నాయకులు, ఆత్మీయ నాయకులైనటువంటి అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. 9:40 అయ్యింది. మరో 5 నిమిషాలలో మనం ముగించుకుంటాం. దయచేసి మరొక 10 నిమిషాలైనా పర్వాలేదు అన్నారు. మరి నా హృదయంలో ఉండేటువంటి భారం, నేను ఆశిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా నేరుగా పాస్టర్ గారు ద్వారా వాక్యానుసారంగా తెలియపరిచారు. మరి ఇక నుంచి మనము నడిపిస్తున్నటువంటి నాయకులు, మరి పాస్టర్ గారు చెప్పారు, రేపటి నుంచే 100వ రోజు రాకముందు నుంచే మనము ఇక నుంచి నడిపిస్తున్నటువంటి ఇద్దరు నాయకులు కూడా రేపు తెల్లవారితే మంగళవారం కనుక, మరి ఆ యొక్క ఉండేటువంటి టీంలో ఆ 10 మందిలో ఎంతమంది ప్రార్థనకు హాజరవుతున్నారు, ఎంతమంది హాజరు కాలేకపోతున్నటువంటి వారికి మనం తప్పనిసరిగా ఆ రోజే ఆ ప్రార్థన అయిన కొన్ని గంటల్లోనే మనకు అవకాశం చూసుకొని వారిని ప్రేమపూర్వకంగా మనం మాట్లాడి, కనీసం ఈ వారం తప్పిపోయినా వచ్చే వారానికల్లా సిద్ధపడి ఉండమని మన వారిని ప్రోత్సహించాలి తప్పనిసరిగా. పాస్టర్ గారు చెప్పేటట్లుగా ఇది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
అలాగే రెండవది ఏంటంటే మనకి ఇంచుమించు సేవకురాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి కొద్ది సంఖ్య మాత్రమే హాజరవుతున్నారు. చాలా చెప్పాలంటే ఆ విషయంలో 100కి 5% కూడా ఉందో లేదో నాకు తెలియడం లేదు. అంతగా హాజరవ్వడం లేదు సేవకురాళ్ళు ఎవరు కూడా. దయచేసి ఇక నుంచి అలా కాకుండా సేవకురాళ్ళందరూ కూడా ప్రతిరోజు ప్రతిరోజు కూడా ఒక్కొక్క సెషన్‌లో ఒక్కొక్క దైవ సేవకురాలు మీరు ఆ యొక్క జూమ్ ప్రార్థనలో మీరు కనిపించి, మీరు కూడా ఎవరెవరు వస్తున్నారో మన టీంలో ఉన్నారా లేదా దైవజనురాలు నోట్ చేసి ఒకవేళ వీలైతే మీరు మాట్లాడినా పర్వాలేదు. మీరు మాట్లాడితే ఇంకా మంచిది. అమ్మా మరి మనం ప్రార్థనలు చేయాలమ్మా అని ఇప్పుడు సైమన్ అన్నయ్య చెప్పినటువంటి వర్తమానం అంతా కూడా నేను మరికొద్ది నిమిషాలలోనే అదంతా కూడా నేను ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. మొత్తం సేవకులు సేవకురాళ్ళకు అలాగే ఈ 160 మంది ప్రార్థన పరులందరికీ కూడా ఈ మెసేజ్ అనేది మరికొద్ది నిమిషాల్లో నేను అందజేయడం జరుగుతుంది. దయచేసి ఆ విధంగా సహకరిస్తే మంచిదని నేను కోరుకుంటూ, నేను ఆశపడుతూ మరి ఈ నా మాటలు మరి నేను ముగిస్తున్నాను. ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే ఇది జకర్యాకి దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన అని మాత్రమే కాకుండా మీరందరూ సహకరించబట్టి మీరందరూ కూడా నాతో పాటు నాకంటే ఎక్కువగా ప్రయాసపడి ఆ సమయాన్ని వెచ్చించి మీరు ప్రార్థనలు చేయడం వలనే ఈరోజు దాదాపుగా 97 దినాలు మనం సంపూర్తి చేసుకున్నాం. ఇవి 97 దినాలు కాదు, 100 రోజులు కాదు, 300 రోజులు కాదు. యేసుక్రీస్తు వారు రెండోసారి ఈ భూమి మీదకి దిగి వచ్చినంత వరకు ప్రపంచ దేశాలకు క్రైస్తవ సంఘానికి కుదురుబాటు కాలాలు వచ్చినంత వరకు ఎన్ని హింసలైనా ఎన్ని ఉపద్రవాలైనా మనలో ఎంతమంది హతసాక్షులుగా మారిపోయినా సరే ఈ ప్రార్థనలు అనేది ఆగకూడదు అనేదే మరి నా యొక్క ధ్యేయం. నేనంత పౌరుషం కలిగి నేనంత పట్టుదల కలిగి నేను అవసరమైతే దీని కొరకు ఏ విషయాలనైనా సరే నేను విడిచిపెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏదేమైనా నాకు ఈ యొక్క ప్రార్థనలు జరగడానికి నాకు ఏదైనా ఆటంకంగా వస్తే ఆటంకం కలిగితే అది ఎంత లాభమైనా సరే నేను దాన్ని తీసి దుర్వినియోగం చేసుకొని ఈ ప్రార్థనలు జరగాలనే నేను కోరుకుంటున్నాను. కనుక దయచేసి నేను వీరుడిని కాదు, మీరు కూడా ఈ విధముగా ఎవరెవరు వస్తున్నారో ఎవరెవరు రావడం లేదో రాలేనటువంటి వారిని ప్రేమపూర్వకంగా నేను కూడా లీడర్స్ లో కూడా సేవకురాల్లో కూడా ఎవరైనా సరే ప్రార్థనకు హాజరు కాలేకపోతే నేను కూడా అడగడం నేను కూడా ప్రేమపూర్వకంగా అడుగుతాను. జాయిన్ అయ్యడానికి ముందుకు రండమ్మా నేను కూడా కోరుకుంటాను. నేను కూడా ప్రయాసపడతాను. మీరు మాత్రమే కాదు, నేను కూడా ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాను. మరి ఈ మాటలు నేను ముగిస్తూ తిరిగి పాస్టర్ గారికి ఈ సమయాన్ని నేను అందజేస్తున్నాను. ఓకే పాస్టర్ గారు. మరి చివరిగా మన మధ్యలో ఆనంద్ గారు మీకు ప్రార్థన చేయడానికి అవదేమో, మీరు బస్సులో ఉన్నట్లు ఉన్నారు కదా. ఓకే పాస్టర్ గారు సతీష్ గారు జకర్యా ఏంటి చిన్న మాట జకర్యా చెప్పండి చెప్తున్నాను విబిఎస్ ప్రాక్టీస్ లోకి. ఓకే సార్. అదే నేను ప్రాక్టీస్ లోకి వెళ్తాను. విబిఎస్ ప్రాక్టీస్ మీరు ప్రార్థన చేస్తే ముగించేసుకోండి. ఓకే సార్. సరే సార్. పాస్టర్ సతీష్ గారు చివరి ప్రార్థన చేయండి సార్. ఆశీర్వాదం పాస్టర్ ఆనంద్ గారు ఇస్తారు. సరే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో ఎందు నిమిత్తం అయితే ప్రభా కూడి ఉన్న సమస్తం నీవు ఎరిగి ఉన్నావు. ఆ దినము సమీపించే కొలది మరి ఎక్కువగా అలా కూడుకోమన్నావు. ఎదుగో తండ్రి నాయన దేవా, నీవు సంఘానికి అప్పగించినటువంటి ప్రభా కడవరి దినాల్లో ఉన్న ప్రార్థనాంశాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయటంలో ప్రభా దేవా సంఘం బలపడి ఇంకా అనేకులను బలపరిచినట్లు కృప చూపండి. కేవలం వాక్యం విని ప్రభా ఎవరి వారు పూనుకోవడమే కాదు కానీ నాయన దేవా ఇంకా అనేకులను బలపరిచి నాయన దేవా యేసయ్య కడవరి దినాల్లో సంఘ కుదురుబాటు కొరకు ప్రార్థించగలిగే కృప దయచేయమని బతిమాలుచు
ప్రార్థన నడిపిస్తున్న ప్రతి ఒక్క సేవకు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో సహకరిస్తున్నాడు ప్రభు, ఏకీపిస్తున్న సంఘమును కూడా నాయన దేవ ప్రార్థన ఆత్మతో నింపండి నాయన. మా తలంపులు బట్టి కాదు కానీ నీ ఆత్మ అభిషేకం పొందుకొని ప్రార్థించు వారుగా మీరు దీవించు బతిమారుచు సంస్థని అప్పగించుకుంటూ వేసినాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆనంద్ గారు ఆశీర్వాదం ఇస్తారా? మన తండ్రి. ఓకే ఆనంద్ గారు. ఆశీర్వాదం ఇవ్వండి సార్. అయ్యా ఏం వినపడట్లేదు నాకు. ఓకే. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము భారతదేశానికి, ప్రపంచ దేశాలకు, క్రీస్తు సార్వత్రిక సంఘానికి కుదురుబాటు కాలాలు రావాలని మరి ఎంతో సమయాన్ని వెచ్చించి ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనా పరులకు, ప్రార్థనలు నడిపిస్తున్నటువంటి దైవ సేవకులకు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతర కాలము తోడయుండి నింపు నడిపించును గాక. ఆమేన్. మా అందరికీ వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. అయ్యా ప్రైజ్ లార్డ్ అండి.